మొన్న రేవంత్ పాదయాత్ర చేస్తే ఇవాళ మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర చేపడుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ వచ్చారు. తామున్నామంటూ ప్రజల తరపున కాషాయ నేతలు గళం విప్పారు. అటు బీఆర్ఎస్ నేతలు కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు మద్దతు పలికారు. ఇటు బీజేపీ కూడా బస్తీ నిద్రకు సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చే కౌంటర్స్ ఏంటి? మూసీ పరివాహక ప్రాంత ప్రజలకిచ్చే భరోసా ఏంటి? మూసీ యుద్ధంలో పొలిటికల్ హీట్ పెరిగిన నేపథ్యంలో ఏం జరగబోతోంది అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇక మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ఈ బస్తీ నిద్రకు సంబంధించి ఎవరెవరు నేతలు ఎప్పుడెప్పుడు అక్కడికి చేరుకుంటున్నారు, ఏంటి పూర్తిగా ఈ రోజు ఎలా ఉండబోతుంది షెడ్యూల్ అనేది? ప్రభాకర్. రైట్, 4 గంటలకి నేతలందరూ కూడా తమకు కేటాయించిన ప్లేసెస్ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళనున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడుగా అంబార్పేట్ తులసినగర్లో కిషన్ రెడ్డి, ఓల్డ్ మల్క్పేట్ షాలివాహన్ నగర్లో లక్ష్మణ్, ద్వారకాపూర్ కాలనీ ఎల్బీ నగర్లో ఈటల రాజేందర్, ఈ ముగ్గురు నేతలతో పాటుగా మరో 13 మంది నేతలు 17 మంది నేతలు బస్తీలో నిద్ర చేరున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేరున్నారు. ఇక్కడ నుంచి మేము ఒక కాన్ఫిడెన్స్ కల్పించబోతున్నాం అనేది బీజేపీ చెప్తున్న వాదన. ఇంతకుముందు ప్రభుత్వం చెప్తున్నట్టుగా బీజేపీ అడ్డుపడుతుంది, బీజేపీతో పాటుగా మిగిలిన పార్టీలు కూడా అడ్డుపడుతున్నాయనేది ప్రభుత్వం చెప్తుంది. సో ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పాదయాత్రలో చెప్పారు, ఎవరైతే అడ్డుపడతారో వాళ్ళ మీద అవసరమైతే బుల్డోజర్లు ఎక్కించడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. మూసీ పునర్జీవం అనేది కొన్ని లక్షల మంది రైతాంగానికి సాగునీరు అందించేది, కోటి మంది హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందించేదిగా ఉండాలి తప్ప మీరు అడ్డుకోవడం వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోవద్దు అనే ఇంటెన్షన్తో బుల్డోజర్లు ఎక్కిస్తామనేది అయితే చెప్పారు. సో దాన్ని కౌంటర్ చేస్తూనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్టీ అధ్యక్షుడు నిన్న సవాల్ విసిరారు. మేము నిద్ర చేయబోతున్నాం, అక్కడే పడుకుంటాం, మూసీ ప్రజలకు మేము ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వబోతున్నామని చెప్పారు. సో దానిలో భాగంగానే మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఒక సమగ్ర నివేదికను కూడా కోరారు. సో ఆ ప్రభుత్వం దాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు అనేది కూడా కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. సో ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజల దగ్గర నిద్ర చేయబోతున్నారు. 6 గంటల నుంచి ఉదయం 9 గంటల, రేపు ఉదయం 9 గంటల వరకు ఈ బస్తీ బాట అనేది కొనసాగనుంది బీజేపీలో. సో ముఖ్య నాయకులతో పాటుగా మిగతా నాయకులు కూడా దీనిలో పాల్గొనబోతున్నారు. మూసీ ప్రక్షాళనకు మేము అడ్డు కాదని బీజేపీ ఇప్పటికే చెప్తుంది. కాకపోతే దీనికి సంబంధించిన డిపిఆర్ సమగ్ర నివేదికను అందించాలని చెప్తుంది. కానీ ప్రభుత్వం చెప్తుంది ఇప్పటికే డిపిఆర్ తయారు చేయడం కోసమే కేవలం ఏజెన్సీలకు అప్పచెప్పాం. సో ప్రజలెవరు కూడా ఇబ్బంది పడద్దు అని ప్రభుత్వ వర్షం ఉన్నప్పటికీ కూడా బీజేపీ, బీఆర్ఎస్ అట్లాగే అడ్డుపడుతున్నాయనేది ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈరోజు బీజేపీ తీసుకున్న ఈ కార్యక్రమంతో కొంత పొలిటికల్ హీట్ పెరిగినట్టుగానే చెప్పొచ్చు. కేంద్ర మంత్రి వర్సెస్ ముఖ్యమంత్రిగా ఈ వారు మారినట్టుగానే చెప్పొచ్చు. రైట్ థ్యాంక్ యూ ప్రభాకర్. మొత్తం 20 బస్తీల్లో 20 మంది నేతలు మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు నేతలందరూ ఈ బస్తీల్లోనే తిరగబోతున్నారు. తెలంగాణలో మూసీ కోసం యుద్ధం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. కాషాయ సేన కథం తొక్కుతోంది, సర్కార్ కి ఛాలెంజ్ విసురుతోంది. మూసీ పునరుజ్జీవం అని ప్రభుత్వం అంటుంటే ఆ పేరుతో ఇళ్లు కూల్చొద్దని బీజేపీ అంటోంది. ఈ క్రమంలోనే బీజేపీ ఇవాళ కొత్త కార్యాచరణ కూడా ప్రకటించింది. దానికి సంబంధించిన వార్తలు ఇప్పటి వరకు మనం చూసాం. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నిద్ర కార్యక్రమానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. 20 బస్తీల్లో 20 మంది ముఖ్య నేతలు బస్తీ నిద్ర చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు తిరుగుతారు. ఆ తర్వాత నైట్ అక్కడ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ నివాసాల్లోనే బస చేసి అక్కడే నిద్ర చేసి ఉదయం 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. తులసిరామ్ నగర్ లో బస్తీ నిద్ర చేయబోతున్నారు కిషన్ రెడ్డి. అలాగే మలక్పేట్ శాలివాహన్ నగర్ లో లక్ష్మణ్ బస్తీ నిద్ర చేస్తారు. ఎల్బీ నగర్, ద్వారకాపురంలో ఈటల బస్తీ నిద్రలో పాల్గొంటారు. బస్తీ వాసులతో కలిసి నిద్ర చేయబోతున్నారు నేతలంతా. పేదల ఇళ్లను కూల్చొద్దు అనేదే బీజేపీ ప్రధానమైన డిమాండ్. మూసీ పునరుజ్జీవంపై సమగ్ర నివేదికకు పట్టుపడుతూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఈ నేతలంతా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ప్రజల
సమస్యల్ని కూడా అడిగి తెలుసుకుని అక్కడ నుంచి ఖాళీ చేస్తే ఉండే సాధక బాధకాల గురించి కూడా అక్కడ ప్రజలతో మాట్లాడతారు. అలాగే ఈ రోజు రాత్రికి ఈ నేతలందరూ కూడా అక్కడే బస చేస్తారు. వారితో పాటే రేపు ఉదయం 9 గంటల వరకు కూడా 20 మంది నేతలు 20 బస్తీల్లో తిరగబోతున్నారు. మూసీ పునరుజ్జీవంపై సమగ్ర నివేదికకు పట్టుబడుతోంది బీజేపీ.